వీధి చివర ఉంటాదో టీ కొట్టు, ఆడమేం తాగే టీ ఏమో 1/2. ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ ప్యాంటు, పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు. మా ఫేవరెట్ హీరో సినిమా హెడ్, అయితే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్టు. మా కాలనీ కావేరి తోటి సైలెంట్, కానీ కళ్ళల్లో కాజల్ తోటు ఎట్టు. ఆషాఢం సేల్స్ లో హాఫ్ రేట్ కిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండు వేడుక చేద్దాం, పవర్డ్ బై ట్రిపుల్ ఎస్ డిటర్జెంట్ సోప్. ఫస్ట్ డే మార్నింగ్ షోకి వచ్చినట్టు ఎంత చక్కగా వచ్చారో. కలకల్లాడుతున్నాయి రెండు గ్యాలరీలు, ఫుల్ హౌస్ఫుల్ కలెక్షన్. ఇంత హౌస్ఫుల్ కలెక్షన్ అంటే గ్యారంటీ హిట్ సినిమాయేగా. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వాళ్ళిద్దరే అండి. వాళ్ళిద్దరి గురించి ముందు నేను తెలుసుకున్నాను, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళకి తెలియజేస్తాను. అంటే ఈ సినిమాకు మంచి టైటిల్ అనుకున్నాను నేను, అమ్మాయి క్యూటీ అబ్బాయి నాటి. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటి, ఈ సినిమా కథ ఏంటో తెలియాలంటే వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలవాలి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీభమ అండ్ ప్రదీప్. సార్ అలాగే ఉండి మాట్లాడుకుందాం మనం. అలాగే ఉండము. బాగుంది బాగుంది. వెల్కమ్ మీ ఇద్దరికి స్వాగతం. ఈ షోకి వచ్చారు, మాకు నిజంగా చాలా ఆనందం. అండ్ కుటుంబ సభ్యులందరితో సహా ఇక్కడ విచ్చేయడం మాకు ఇంకా ఆనందం. మీరిద్దరు మాత్రం చాలా మంచి ఎంట్రీ ఇచ్చారు. అంటే మీ స్టోరీకి మేము టైటిల్ పెట్టుకున్నాం అనమాట, అమ్మాయి క్యూటీ అబ్బాయి నాటి అని. సో ఈ కథ ఎలా స్టార్ట్ అయింది? పెళ్లి చూపులనండి. ఫస్ట్ మీరు మామూలుగానే ఇంత నెమ్మదస్తులా లేకపోతే ఓన్లీ ఈ రోజేనా? మామూలుగా కూడా నెమ్మదస్తు. మామూలుగానే. ఓకే. సో పెళ్లి చూపులు జరిగాయి, క్వశ్చన్ ఆన్సర్లు జరిగాయి. ఒకళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? పేరెంట్స్ అడిగారు. వాళ్ళు అడిగి అడుగుతారు, మీరేం ఒకళ్ళొకళ్ళు క్వశ్చన్స్ ఏం అడగారు? ఫస్ట్ టైం సెకండ్ టైం అడిగారు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం అడగలేదు, ఓకే అనుకోని సెకండ్ టైం క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి సెకండ్ టైం వెళ్ళారు. గుర్తున్నాయి అప్పుడు ఏం చెప్పారు ఆవిడ? ఎందుకుంటాయి, ఇప్పుడు వాటి మీద టెస్ట్ పెడతా నేను. ఓకే, ఆవిడకి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? ఐస్ క్రీమ్, చాక్లెట్స్ ఎక్కువ. లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి అవే తింటూ ఉంటారు. ఓకే, ఆయనకి అస్సలు నచ్చని కూర కాకరకాయ. ఇది ఒకటి బాగుంటుందండి, గాలిలో బాణం వేస్తారు అందరూ. కాకరకాయ ఎలాగో మాక్సిమం మందికి ఇష్టం ఉంటది కాబట్టి ఆయన నచ్చని కాకరకాయ అంటారు. ఆయన పాప ఒప్పుకోవాల్సి వస్తుంది. సరే, మీకు ఒక చిన్న టాస్క్. ఇప్పుడు మీ ముందు బోర్డు డిస్ప్లే చేస్తాను అండ్ బెలూన్స్ లో లెటర్స్ ఉంటాయి. మీరు ఆ బెలూన్ పగలగొట్టి అందులోంచి ఈచ్ లెటర్ తీసుకొచ్చి ఈ బోర్డు మీద ప్లేస్ చేయాలి. ఆ లెటర్స్ మీరు తెచ్చేవి మీ లైఫ్ పార్ట్నర్ పేరులో ఉండే లెటర్స్ అయి ఉండాలి. మీకు ఆ లెటర్ కాకుండా వేరే దొరికితే వదిలేండి. మీరు ఆయన పేరుని ఫార్మేషన్ చేస్తారు, మీరు ఆవిడ పేరుని ఫార్మేషన్. ఇద్దరులో ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళు సేఫ్, ఎవరు సెకండ్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి టాస్క్. ఓకేనా? లెట్స్ డూ ఇట్. ఇప్పుడే రెంట్ కి తెచ్చిన బెలూన్స్ ఇవి, చాలా జాగ్రత్తగా పేల్చండి, మిగిలిపోయిన మేము మళ్ళీ రెంట్ ఇచ్చేస్తాం. రెడీ? 3, 2, 1 గో.
పట్టుకోవే సొట్టముగా చిట్టి జమిలి హాలి హాలి ఏ హాలి 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 టూ లేటెస్ట్ గో తొందరగా హాలి 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 ఫాస్ట్ వన్ లెటర్ గో ఏ హాలి 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 బి హాలి హాలి ఏ హాలి 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 బి అదే వెళ్ళిపెట్టి ఏ పుచ్చకాయ పెదవి తీపి నీకిచ్చుకోనా ఇచ్చుకోనా గురువు గారు లాస్ట్ లో వెతుకుతున్నారు ఇంకేం దొరకాలి సార్ ఏ వెండి కింద అక్కడ వెళ్ళి పడ్డదా ఇప్పుడు చెప్తారా పాప ఆయనకి హాలి హాలి ఏ హాలి హాలి బెలూన్ గట్టిగా పేలడం వల్ల ఏ ఎగ్గిరెళ్ళి ఒక మండపం పడింది సార్ మీరు పేల్చినప్పుడు ఒక లెటర్ వెళ్ళి అక్కడ పడ్డది ఈవిడ పేల్చినప్పుడు ఒక లెటర్ వెళ్ళి ముందు పడ్డది మీ వాళ్ళకి తెలుసండి సార్ రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా అంటారు కానీ సౌండ్ రాలేదు బట్ ఈ లోపల మేడం గారు పెట్టారు వెల్ డన్ కంగ్రాచులేషన్ ఇప్పుడు మేడం గారు గెలిచారు కాబట్టి మీరు ఆవిడని ఎత్తుకుని పాట పాడతారు పాట అయిపోయిన తర్వాత ఎత్తుకుంటా. మీ ఇష్టం సార్ ప్రొసీజర్ ఏదైనా పర్లేదు చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో కానీ ఎత్తుకోమంటే ఏంటి సార్ కిలోమీటర్ దూరంకి వెళ్ళి బట్ సూపర్ డాన్స్ చేశారు వెల్ డన్ అండ్ మీ సంగతి ఓకే ఇంతకీ మా బెటాలియన్ మా ఆర్మీ ఇటు సైడ్ ఆర్మీ వచ్చారు సో వీళ్ళ గురించి కూడా నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి రైట్ వీళ్ళ ఎనర్జీ కూడా చెక్ చేయాలి కదా ఓకే సో హీరో హీరోయిన్ అయితే మనం కలిసేసాం మన ఈ సినిమా కథలో బట్ ఇంకా చాలా మంది హీరోలు గ్యారంటీ ఇదిగో హీరో హీరోయిన్లు చాలా మంది కనిపిస్తున్నారు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ సినిమాలో మీరు కూడా కొన్ని సినిమా డైలాగులు చెప్తే మీ స్టైల్ నేను తెలుసుకుంటాను స్క్రీన్ మీద ఏ హీరో పిక్చర్ వస్తే ఆ హీరో డైలాగ్ ఓకేనా హియర్ వి గో ఫస్ట్ పిక్చర్ ఓ డార్లింగ్ ఇటు సైడా ఇటా ఓకే రండి సార్ రెడీ కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్. నడిచినంత సేపు లేదు సార్ ఆ డైలాగ్ కుదరదు ఇంకో డైలాగ్ మరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి సామ్రాజ్య ధన మాన యాక్షన్ అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన కిలో బెండకాయలు 100 రూపాయలు రెడీ యాక్షన్ అమరేంద్ర బాహుబలి అను నేను అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహేష్మతి సామ్రాజ్యం ప్రజల అశేషమైన మాహిష్మతి సామ్రాజ్యం ప్రజల ధన మాన సమ్మాన రక్షకుడిగా ధన మాన సమాన రక్షకుడిగా విధి నిర్వహణలో విధి నిర్వహణలో విధి నిర్వహణ కాదు. విధి నిర్వహణలో ప్రాణత్యాగానికి ప్రాణత్యాగానికైనా వెనకాడబోనని దీని మాత్రం ఆగుతారు మీకు తెలిసిన మాత్రం మమ్మల్ని అడగరు చెప్పేస్తారు రాజమాత రాజమాత ఎవరు రాజమాత ఎవరు రమకృష్ణ శివగామి శివగామిదేవి మీరా సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా
జై మహేశ్వతి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆయన ప్రమాణం చేస్తే నాకు చవట్లు పట్టాయి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాం. నెక్స్ట్ పిక్చర్. సార్ బాగా ప్రిపేర్ అయినట్టున్నారు, సీరియస్ గా ఉన్నారు. లోపల డైలాగ్ ఆల్రెడీ ప్రాక్టీస్ నడుస్తుంది. యాక్షన్. అయినా పులిపాలు పిండినోడికి బర్రెపాలు పిండడం పన్నెమారా? గమ్మునుండు, నీ మొలతల నమ్ము తాయెత్తు. ఆడా ఉంటాడు, ఈడా ఉంటాడు, తెలుగు లాంటోడిని ఎక్కడైనా ఉంటాడు. నేను పూజ జరుగుతుంది అనుకున్నాను సారు. ఒక నిమిషం, నాకు చిన్న డౌట్ సార్. ఒకసారి సూపర్ సార్, బాగా చెప్పారు మీరు. ఇంకేదైనా వచ్చా? అయినా పులిపాలు పిండినోడికి బర్రెపాలు పిండడం లెక్కారా? గమ్మునుండు, నీ ములతాల్లో ఉన్న తాయెత్తు. ఎక్కడో ఉంటాడు, అక్కడ ఉంటాడు కాదురా, ఎప్పుడైనా వస్తాడు, తెలుగు లాంటోడిని ఎక్కడ ఉంటాడు, ఎక్కడైనా వస్తాడు. వెరీ గుడ్ సార్. మీకు పోటీ ఇచ్చాడు ఎవరైనా లేడీస్ చెప్పగలరా? మేడ్ ఇన్ చైనా పగిలిపోలే, మేడ్ ఇన్ అమెరికా పగిలిపోలే, ఎదుటోని కొట్టాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదురా దమ్ము, అది మా శ్రీవారి దగ్గర టన్నులుగా ఉంది. ఏ సారో సార్, మీరు నుంచోండి. ఆవిడ డైలాగ్ చెప్తారు సార్, మీరు ఆ డైలాగ్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు. రెడీ రెడీ యాక్షన్. మేడ్ ఇన్ జపాన్ పగిలిపోలే, మేడ్ ఇన్ అమెరికా పగిలిపోలే, ఎదుటోని కొట్టాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదురా దమ్ము, అది మా శ్రీవారి దగ్గర టన్నులుగా ఉంది. ఆయన మొత్తం డైలాగ్ లో దీని గురించే వెయిటింగ్ లో ఉన్నాడు. సూపర్, వెల్ డన్. ఓకే, మరి ఇటు సైడ్ పిక్చర్. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ కూర వండడానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా బాగా తరిగిన ఉల్లిపాయలు. గట్టిగా అమ్మా, బాలయ్య బాబు గారి డైలాగు రే అని స్టార్ట్ అవ్వాలి. రే ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, బ్లడ్ ఎందుకు మారుతుందిరా బ్లడీ ఫుల్. మీకు కీళ్ళ నొప్పులుంటే మా వనమూలికలు వాడవలసిందిగా కోరుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు తెలుసా డైలాగు. థ్యాంక్ యూ. ఇదే డైలాగు ఒకవేళ సిగ్గుపడితే చెప్తే ఎలా ఉంటుంది? రే ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, బ్లడ్ ఎందుకు మారుతుందిరా బ్లడీ ఫుల్. సేమ్ కలర్ సేమ్ పవర్. సో నెక్స్ట్ పిక్చర్ ఈ టీం కోసం. ఆర్ న్యాచురల్ స్టార్ నాని. చెప్పండి డైలాగ్. ప్రదీప్, తను నీకు ఒక ఆప్షన్ అవ్వచ్చు, కానీ చాయిస్ మాత్రం కాదు. కానీ నాకలా కాదు, నిన్నే ప్రేమిస్తా, నిన్నే పెళ్లి చేసుకుంటా, బతుకైనా చావైనా మొత్తం నీతోనే, నాది అసలైన ట్రూ లవ్. సూపర్, ఐ లవ్ యూ. పేరు ఒకటే కదా అని కొంచెం స్టార్టింగ్ లో సిగ్గుపడ్డా, తర్వాత మ్యాటర్ అర్థమయ్యాక థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే అన్నయ్య. యాసిస్ ఎలా వచ్చాలో వెళ్ళిపో. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇట్స్ ఏ టీమ్ కోసం నెక్స్ట్ పిక్చర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్. బ్రతకండి బ్రతకండి అంటే వినలేదు కదా కదా. బ్రతకండి బ్రతకండి అంటే వినలేదు కదరా, కోత మొదలైంది, ఇక రాత రాసిన రైటర్ వచ్చినా ఆపలేడు. ఇంకో డైలాగ్. మా ఆయన నాతో గొడవ పెట్టుకుంటే అది గొడవ, నేను మా ఆయనతో గొడవ పెట్టుకుంటే దండయాత్ర, అది నా దండయాత్ర. ఓకే
అలాగా ఈజీగా ఉంటుంది. రెడీ మా చెప్పు. మా ఆయన నాతో గొడవ పెట్టుకుంటే గొడవ, అది గొడవ. అదే అదే నేను గొడవ పెట్టుకుంటే అది దండయాత్ర, అది నా దండయాత్ర. అది నా దండయాత్ర. గురుగారు నమస్కారం సార్. థ్యాంక్ యూ. ఓకే, ఎంతో సరదాగా చాలా చక్కగా డైలాగులన్నీ చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డైలాగ్ పెద్దనా నమస్తే. సూపర్. ఇప్పుడు డైలాగ్ బతికింపబడినత ఈ మయ సభ ఏమందము. ఎవరు పాంచాలి పంచవర్తుగా నీవా ఈ సుయోధన చక్రవర్తిని చూసి పర్యటించున్నది. అయ్యారే ఏమి ఏమా కండ కావరంబు. ఒక నాయకునికి కావలసిన ఓట్లు, ఒక బిజినెస్ మ్యాన్ కావలసిన నోట్లు, అలాంటి కళాకారులకు కావలసిన మీ చప్పట్లు. సూపర్ గురుగారు, చంపేశారు మీరు. వెరీ గుడ్, సూపర్. ఆ దగ్గర కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది దానికి. ఆ డైలాగ్ కాంపిటీషన్ ఉంది. మీ డైలాగ్ తో ఇంకోళ్ళు మోటివేట్ అయ్యారు. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి ధర్మసూత్రం సైతం మంటలో కలిపి పతి ప్రాణములు తీసుకుపోయిన నారీమణి సావిత్రి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడిని మెప్పించి నీ పాశము సైతం గడ్డిపోచగా ఎంచి ప్రాణహరుడైన ప్రతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలము ఏనాడో ప్రతి సముట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటితో మానవుడు అదిముడు దేవుడు అధికుడు అన్న భావాన్ని పూకటి వేలతో పిగలించి వేసేదా. ముక్కడు పొందే ముక్కోటి దేవతలు దిక్కులేలే అష్టదిక్పాలకులు మనోడకారమైన ఈ పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించదగ్గ విధంగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణ మణిమయ రత్న ఖచ్చితాంకులమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ్య మధ్యమున భూతర పరిలక్షణ ధర్మలీలమైన ఈ రౌరవమున సతదా సర్వదా సహస్రద కుల మత జాతి కూపమున శాశ్వతముగా సమూలముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? సూపర్, వండర్ఫుల్. ఓకే, సో పోటీ హోరాహోరీగా సాగుతుంది కాబట్టి దీన్ని మనం గేమ్ లోకి దింపుదాం. ఇప్పుడు మగ పెళ్లి వారికి ఆడపెళ్లి వారికి ఒక గేమ్ ఉంది. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో ఆ ఫ్యామిలీ చేతుల మీదుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఒక గిఫ్ట్. ఓకే, లెట్స్ ప్లే. సో గేమ్ ఆడడానికి రెండు టీముల నుంచి ముగ్గురు కపుల్స్ వచ్చారు. చాలా ఈజీ గేమ్ ఆడతారు. ఓకే, అక్కడ ఒక బెలూన్ ఉంది కదా, తీసి హెడ్ టు హెడ్ మధ్యలో ప్లేస్ చేసుకుని జాగ్రత్తగా రెండు చేతులు ఇలా పట్టుకుని ఇలా సైడ్ నడుచుకుంటూ వెళ్తారు. ఆ బ్లూ లైన్ దాటిన తర్వాత ఇద్దరు దాటిన తర్వాత ఒక బెలూన్ తీసి, ఒకవేళ ఫస్ట్ భర్త గారు భార్య గారి మీద బెలూన్ పేల్చారు, నెత్తి మీద పేల్చారు, అయిపోయాక మళ్ళీ వెనక్కి వస్తారు, ఇంకో బెలూన్ మళ్ళీ అలా పెట్టుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఈసారి భార్య గారు భర్త గారి మీద పేలుస్తారు. ఓకేనా? ఇలా 2 minutes టైంలో ఎన్ని బుడగలు అయితే పేలుతాయో అది మీ టోటల్ టీమ్ స్కోర్ అవుతుంది. ఓకే, 3, 2, 1, go!
రెండో రౌండ్ ఆవిడ పేల్చే లోపల ఆవిడ చేతితో తీసి ఆవిడ మీదే పేల్చేస్తున్నాడు. వెరీ గుడ్, అందరూ చాలా బాగా ఆడారు. అందరికంటే సేఫ్ గా గురుగారు. ప్రాబ్లమే లేదు అసలు, చెంకి నిలవదు అనుకోండి. సో 2 టీములు బాగా ఆడారు. మగపెళ్లి వారు 3 కపుల్స్ కలిపి 27 బెలూన్లు పేల్చారు. ఆడపెళ్లి వారు ట్రై చేశారు లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ ఇప్పుడు కూడా పేల్చారు. బట్ కంగ్రాచులేషన్స్, 28. వెల్ ప్లేడ్. మీరు వెళ్ళి మెల్లగా చెమికీలు దులుపుకుంటూ ఉండండి, నాకు వీళ్ళతో పనుంది. ఇప్పుడు మీ 3 కపుల్స్ లో లేడీస్ కి 3కి కళ్ళ గంతలు కడతాం, మీ చేతికి లిప్స్టిక్ ఇస్తాం, అది మీ వారికి ఎగ్జాక్ట్ గా వేయాలి. ఒక చేయి వాడు. 3లో ఎవరు కరెక్ట్ గా వేస్తారనేదే పాయింట్. ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చొప్పు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర రాలే పోయింది. అమ్మో బాపు గారి. ఇప్పుడు మెల్లగా మూతి ముట్టుకోకుండా కళ్ళగంతలు తీసేసుకోండి అమ్మా. మేడం గారి ఎక్స్ప్రెషన్ బట్టి అర్థమైపోతుంది సార్ ఎంత అందంగా వచ్చిందో. గురుగారు పళ్ళు, మూతి, గెడ్డం మొత్తం ఇటు కవర్ అయింది. ఇటు ఈయనైతే చాలా పద్ధతిగా ఆవిడకి చెప్తున్నారు అనమాట, మూతి పెట్టి కొంచెం కొంచెం టచ్ చేయి. గురుగారికి అయితే సంబంధం లేదు అసలు, స్టడీగా నుంచున్నారు. కానీ అని ఆహా ఎంత అందంగా ఉన్నారో, చాలా బాగుంది. ఏది ఒకసారి మీ 3 ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి. అది చూసారా, మీరు ఆపాలి. నేను అటెందుకు ఇస్తాను సార్, మా ఆవిడకి ఇస్తాను అని అడగాలి కదా. చూసావమ్మా ఇవ్వమనగానే ఎలా ఇచ్చాడు ఆయన, ఇంటికి వెళ్ళకుంది. ఇవ్వండి ఇవ్వండి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ, ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. వెల్ డన్, థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. గెలిచిన టీం సైలెంట్గా ఉంటారేంటి? మీ చేతుల మీద గిఫ్ట్ అందజేద్దాం వాళ్ళకి, రండి. సో గెలిచిన ఆడపల్లి వారి తరఫున ఆ గిఫ్ట్, అంటే మేము దుబాయ్ నుంచి తెప్పించాం అది. సో ఆ గిఫ్ట్ మీ అందరి చేత వెనకాల మమ్మ అనుకోండి, ఆ గిఫ్ట్ అందజేయండి అమ్మా మీరు. మనం గెలిచిన డాన్స్ చేయాలి రోయ్.
ఇప్పుడే మొదలైంది అండ్ ఇక నుంచి అదిరిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం గానా బజానా ఆడబోతున్నాం. రెండు సైడ్ల నుంచి ఆట పాట మొదలవుతుంది. Are you ready? Let's begin గానా బజానా. ఈ రౌండ్ లో మీకు స్క్రీన్ మీద పాటకి సంబంధించిన కొన్ని వర్డ్స్ కనిపిస్తాయి. అవి కరెక్ట్ ఆర్డర్ లో రావు, జంబుల్డ్ ఆర్డర్ లో వస్తాయి. రెండో లైన్ లో ఫస్ట్ వర్డ్ ముందు రావచ్చు, మూడో వరుసలో మూడో వర్డ్ ముందు రావచ్చు. ఆ వర్డ్స్ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. సో ఆ వర్డ్స్ బట్టి మీరు ఆ సాంగ్ ఏంటో గెస్ చేయాలి. రెడీయా రెండు టీంలు? కెప్టెన్స్ మీ దగ్గర బోర్లు ఉన్నాయి. హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. ఫస్ట్ దానికే వీళ్ళు బజర్ ఊదారు. సో ఏ పాట సార్? 5. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. మా సొంత పేరు బంగారం, వంటింది పుట్టిందేమో యాపాకు, కాకినాడ తీరు, తిన్నదేమో గుంటూరు, మిర్చి కారం, ఎలబాలే ఉంటది నా వ్యవహారం. రైట్ ఆన్సర్, 1 point. సో మీకు పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు అపోజిషన్ టీం నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేయొచ్చు డాన్స్ కి. అభి ఇప్పుడు ఈయన కాజల్ అగర్వాల్. రెడీ, మ్యూజిక్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ మోజులే. వేస్తారు హోటలు బొట్టు పెట్టి పిలిచిన దబా దబా ధాబాకే బరువు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డెమ్ము లైట్ గుట్టిన ఆమె తూపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. సూపర్, థాంక్యూ. ఒకే పాటకి నలుగురు కాజల్ వచ్చి డాన్స్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. బట్ వెల్ డన్, సూపర్, గుడ్ జాబ్. సో ఇచ్చే టీమ్ కో పాయింట్ వచ్చింది. హియర్ వి గో. నెక్స్ట్ పిక్చర్. ఒంగోలు, ఓ పిల్ల, 23, ఏదో. ఓకే, ఆడపల్లి వారు విజిల్ ఊదారు. ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా, ఏ జిల్లా ఒంగోలు. 24 జిల్లాలలోన అయితే రైట్ ఆన్సర్, 1 point. సో ఈ పాటకి ఎవరు చేత డాన్స్ చేపిస్తున్నారు? పావని. సూపర్ గురుగారు, చంపేశారు సార్. సూట్ వేసుకున్నారు కాబట్టి సూటే చెప్పులే వేశారు ఆయన. సీరియస్ గా పాప ఒక్కళ్ళే చేస్తున్నారు. సోనాలి బేంద్రే గారు వచ్చారు, చిరంజీవి గారు లేరని సూట్ వేసుకున్నారని పిలిచా. అయ్యా నువ్వు పక్కనుండు, నువ్వు కూడా డాన్స్ చేయబడుతుంటే ఆవిడ పాప ఏ చిల్లు ఆ డాన్స్ ఇతను వచ్చి సూపర్ డార్లింగ్, గుడ్ ఎనర్జీ, థ్యాంక్ యూ. ఇట్ సైడ్ ఒక పాయింట్, ఇట్ సైడ్ ఒక పాయింట్. రైట్, నెక్స్ట్ పిక్చర్.
కరీనాకి లవ్. ఆడపిల్లి వారు మళ్ళీ విజిలేశారు. కాజలు చెల్లివా కరీనాకి కజినివా కత్తి లాంటి ఫిగరివా కత్తి లాంటి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడుతుంది మనసి నీకిస్తే నన్ను చెప్పేస్తుంది. రైట్ ఆన్సర్. 1 point. ఇప్పుడు అవతల టీం కి మనం టాస్క్ ఇవ్వాలి. ఓకే ఎస్ మీరిద్దరు రండి. ఏ ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంతా ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని. ఏ రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని మై డియర్ నాని. ఏ రెండు జడ్లారి పట్టుతో కళ్ళ కట్టే కట్టినవే. 2-3 పౌజులెట్టి పిల్లను కళ్ళుకి వస్తుంటావే. అట్టగను అట్ట నా ఒళ్ళు గిటారులా మోగిందే. ఏమండోయ్ నాని గారు అచ్చప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు అచ్చప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు అచ్చప్పండోయ్ చిన్ని గారు. ఏమండోయ్ నాని గారు అచ్చప్పండోయ్ once more. థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ చిన్ని గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్, సూపర్. సో ఇట్స్ ఎట్ స్కోర్ 2, ఇట్స్ ఎట్ స్కోర్ 1. నెక్స్ట్ పిక్చర్. అయితే అల్లరి నాలా మగ పెళ్లి వారు. ఆకాశం అమ్మాయి అయితే నాలా ఉంటుంది నీలా ఉంటుందే ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది నాలా ఉంటుంది. హోలా హోలా హోలా. ఓలా రైట్ ఆన్సర్. వండర్ఫుల్. అండ్ ఇప్పుడు మనం అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఓకే ఇట్స్ ఏ టీమ్ స్కోర్ 2, ఇట్స్ ఏ టీమ్ స్కోర్ 2. నెక్స్ట్ పిక్చర్. జోరు నీ ఆడపల్లి వారు. మేడి పండు చూడ మేలి మెయ్యుండు దాని పొట్ట విప్పు చూడ చూడ పురుగులుండు అన్ని ఉన్నాయమ్మా అందులో. జోరు పప్పర బాబా జోరు టట్టర డాడా జోరు పప్పర బాబా ఏ ఆగదు ఇంకా ఈ జోరు అరే అరే. రాంగ్ ఆన్సర్ మేడం. అసలు వచ్చినవే 2, వాటికే విజిల్ చేశారు. ఓకే నెక్స్ట్ వర్డ్స్. అదే పాటలో నెక్స్ట్ వర్డ్స్ మళ్ళీ మీరు విజిల్ వేయచ్చు. తులా జోరు నీ తీసి వచ్చాను. మళ్ళీ ఆడపల్లి వారు విజిల్ వేశారు. తుల తుల తులసి నీ జోరు తెలిసి వచ్చాను నీకేసి వేసి రైట్ ఆన్సర్ 1 point. నైనా తారను ఊహించుకో. బామ్మతో వచ్చేయి. బామ్మ విక్టరీ వెంకటేష్. నాకు కూడా అంత రాదు, మనిద్దరం సేమ్ బ్యాచ్. అరే తులి తులి తులసి నీ చోరు తెలిసి వచ్చాను తెరతీసి మంచమేసి అదుపడేసి నిన్ను కలి కలి కలిసి నీ గుండె గెలిచి వచ్చాను నీకేసి గొళ్ళమేసి కందులేసి. సి 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 ఎదురు చూసి సి సి ఎదురు మూసి సి సి ఉన్నది ప్రేయసి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏ బామ్మ యూ సిగ్గింగ్ రే.
అది అలా డాన్స్ చేయాలి. ఇందా నుంచి మీరు చేస్తున్నారు ఎందుకు? మా తాత బామ్మ గట్టిగా చెప్పండి, కమాన్. ఓకే, ఇట్స్ ఏ టీమ్ స్కోర్ 3. ఇట్స్ ఏ టీమ్ స్కోర్ 2. నెక్స్ట్ పిక్చర్. ఇంతో నిన్న నచ్చావురా లేమి లేని. అమ్మో, అదిగో ఆడపల్లి వారు ఊదారు. ఎంతో ఎంతో నచ్చావురా సుందరా, ఎంతో లేమే లేని తొందరా, బోలో అష్టాలక్ష్మి 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 అష్టాలక్ష్మి, వేర్ ఇస్ ద ప్రాబ్లం? రైట్ ఆన్సర్, 1 పాయింట్. సూపర్. ఇప్పుడు మన స్కోరు 10-2. ప్రాబ్లం ఏం లేదు. సో కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారు. బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ, కంటి నిండా ఆశలతో మా సీతమ్మ. తాళి బొట్టు చేత పట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ మట్టికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఎలాగో అందరూ ఇక్కడే ఉన్నారు, కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మా తరఫు నుంచి కూడా చిన్న చిన్న కానుకలు ఉన్నాయి. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీ పెద్దవాళ్ళతో సహా ఇక్కడికి రండమ్మా. కళ్యాణం వైభోగం, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణం వైభోగం, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణం వైభోగం, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణం వైభోగం, శ్రీ శ్రీనివాసుని. అండ్ గురుగారు ఎలా అనిపించింది రారుండే వేడుక చేద్దాం కార్యక్రమం? Yes, బాగా ఎంజాయ్ చేశారు అందరూ. చాలా బాగుంది, అండ్ మేడం గారు? చాలా బాగా అనిపించింది. ఎస్, స్టార్టింగ్ లో మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడే మాట్లాడారు. బట్ ఇలాగే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. వెయిట్ ఫర్ ఈచ్ అదర్ లా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్స్ అలాట్. సూపర్ ఎనర్జీ మీ అందరిది. అండ్ ఇలాగే రెండు కుటుంబాలని ఒకటి చేస్తూ ఇద్దరిని కలుపుతూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ. లంబా లంబా కంబా మీద చంబాల కిడి పంబాలంట, చంబాల కిడి పంబా మీద లంబా లంబా కంబాలంట. రంబలాంటి చిన్నదానివే